కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీకి. ఇవాళ ఈ రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోటి రెచ్చిపోయి ఫేక్ కేసులు మనీ ఎక్స్టార్షన్. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు దాటితే పరామర్శించడానికి వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. అది తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాం, దాని గురించి నేను పోవడం జరిగిందంటే నువ్వు రాను పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్ పెడతాను మీద నువ్వేం సంగతి నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్ నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్ని ఒక్కటి నా దగ్గర ఉన్నది. అది ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. పీడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గుండాలు పోలీస్ ఆఫీసర్ గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నచ్చిపోయింది ఇవాళ. అప్పుడు పెట్టినాక నేను వినలేదు, నేను నా హిందుత్వం గురించి పోరాడతానని చెప్పినాక కావాల్సుకొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం, ఫేక్ కేసు. నా దగ్గర ఆయుధాలకి సంబంధించి నా కన్వెంట్ల దగ్గర వెపన్ లైసెన్స్ అన్ని ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినా ఫోన్ చేసి నేను ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నాను, జంతువులని కూడా ఎట్లా చేస్తారు సార్, అన్ని లైసెన్స్ నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నేను డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజా కేసులు పెట్టగలుగుతా, ఏమనే చేయగలుగుతా. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది. నాలుక ముందు కూర్చోవడం ఒకరు డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాధాకిషన్ రావు 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాను ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఇది కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. వీళ్ళ జీతం ఎంత అసలు మీరు ఆలోచించండి. ఒక రిటైర్ అయిన ఒక పర్సన్ 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియో తీసి ఓఎస్డీగా ట్రాన్స్పోర్ట్ ఓఎస్డీగా ఎంత పర్మిషన్ ఇస్తారు. ఇదే గవర్నమెంట్ అవుట్రైట్ గా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి ఎందుకంటే రాష్ట్రపతి కలిగిన వాడే రాధాకిషన్ వానికి అవుట్రైట్ సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులు సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళకి వాళ్ళ ట్యాపింగ్ చేయాల్సిన పని. మరి వాళ్ళని ఏ రకంగా బెదిరించారో మరి ఈ పూర్తి ఎపిసోడ్ కి సంబంధించి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ తరఫున నేను కూడా హామీ ఇస్తాను, ఎవరికి ఏం అన్యాయం జరిగినా మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈయన ఆస్తులపై ఈడీ విచారణ జరపాలి, ఈయన ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలి. వీళ్ళు ఇంకేమేమి క్రైమ్ చేసిరో పోలీసులు గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడు పోకుండా ఈ యొక్క ఇష్యూని మొత్తం బయటికి తీయాలి, ప్రజల ముందు ఉంచాల్సిందే డిమాండ్. అంటే రాధాకిషన్ రావు కేవలం పొలిటికల్ లీడర్సే కాదు, వ్యాపారవేత్తలు కూడా బెదిరింపులకు దిగి వాళ్ళ నుండి కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు. కూడా బెదిరించారు.